మన పరిచర్యలకు ఆధారం దైవ గ్రంథంలో ఉన్న విషయాలు. కనుక దేవుని లేఖనాలను పునాదిగా వేసుకొని మన భారం కలిగి, దర్శనం కలిగి సువార్త ప్రకటనకు బయలుదేరాలి అనేది మన దర్శనం. ఈరోజు చాలామంది విగ్రహాలు పెట్టుకొని మాకు విగ్రహం కాదండి అని అంటూ బతుకుతున్నాం. అందుకని అన్యులు సైతం మీకు కూడా సిలువ అనే విగ్రహాన్ని పెట్టుకున్నారుగా, విగ్రహం లేదంటారేంటి అన్నారు. కనుక వాక్యమే ఉండాలి ప్రతి చోట. దేవుడు నేను సిలువను అని అనలా, నేను వాక్యాన్ని అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు వాక్యం, వాక్యం ఉన్న చోట దేవుడు ఉన్నాడని అర్థం. నీ బండి మీద వాక్యం ఉంటే నీ బండితో దేవుడు ఉన్నాడు. నీ ఇంట్లో వాక్యం ఉంటే నీ ఇంట్లో దేవుడు ఉన్నాడు. నీ హృదయంలో వాక్యం ఉంటే నీ హృదయంలో దేవుడు ఉన్నాడు. వాక్యం ఉన్న చోటే దేవుడు ఉన్నాడు. సిలువ ఉందా అయితే